సెక్రటరీ సీఎం నోటీస్కి తీసుకుపోతాడు ఉమ్, మామూలుగా. ఉమ్, మన ఇంటర్నల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా చీఫ్ సెక్రటరీ త్రూ వెళ్తుంది. ఉమ్, ఈయన డెప్యుటేషన్ మీద వచ్చినాడు కదా, ఉమ్, డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని సో వేయండి అని చెప్పేసి చెప్పినటువంటిది. ఉమ్, ఇది ఫాలో అప్ ఎవిడెన్స్ కిందకి పనికొస్తుంది. ఉమ్. కానీ ఈ ఉద్దేశంతో పెట్టాడని ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి ఈయన్నే పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి రికమెండేషన్ అనేది. దాంట్లో ఏముంది? ఇప్పుడు అతను వాసుదేవరెడ్డిని ఇప్పుడు అప్రూవర్గా మార్చడం కోసం అది వాడుతున్నారు. అతను అప్రూవర్గా మారతాడట. అతను బాగా ఎరాజ్ చేశాక అతను ఏమని ఒప్పుకున్నాడు, మీరు ఎలా చెప్తే అట్లా నేను చేస్తానని ఒప్పుకున్నాడు. అప్పుడు అతన్ని రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు అతను పేరెంట్ డిపార్ట్మెంట్కి. రైల్వేస్ నుంచి వచ్చాడు అతను. వచ్చిన అతన్ని బాగా ఏడిపించాక ఇక నీకు జీవితం పోయినట్టే, నీ కుటుంబం కూడా అట్లా చేస్తాం ఇట్లా చేస్తామన్నాక అతను మీరు ఎట్లా చెప్తే అట్లాగా అన్నాడు. అప్పుడు అతన్ని నిందితుడిగా పెట్టేసి అతన్ని అరెస్టు ఇది చూపించేసేసి, ఎందుకంటే అరెస్టు చూపించకుండా డైరెక్ట్ అప్రూవల్ అయితే వర్కౌట్ కాదు. దస్తగిరిది ఆ కాన్సెప్ట్ మూలంగానే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఎందుకని దస్తగిరిని నువ్వు నాన్ అరెస్ట్ అప్రూవర్గా మార్చారు. అప్పుడు అట్లాగా దాంట్లో ఉన్నటువంటి నిందితుడి అప్రూవల్ అన్నటువంటి పాయింట్ మీద ఇచ్చే ఎవిడెన్స్ వెళ్ళదు. ఇందులో కూడా అట్లయిపోతుంది. అందుకని అరెస్ట్ చూపించారు అతన్ని. అరెస్ట్ చూపించి ఆ తర్వాత తొందరగా పంపించేశారు అతన్ని, ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు అతను ఆ డిపార్ట్మెంట్కి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి అతనికి ఇప్పుడు దీంట్లో అప్రూవర్గా అతనితో పాటు ఇవాళ